వావ్, డెకరేషన్ సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నయ్య, ఏమైంది? లిల్లీ, నీకేమైనా బతికని పోయిందా? నేనేం చేశానక్క? ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్కి ఏమైంది? ఏమైందా? ఇలాంటి బట్టలు వేసుకోవటం మన ఇంట వంట ఏనాడైనా ఉందా? అవ్వా, మన పద్మ ఏనాడైనా ఇలాంటి బట్టలు వేసుకుందా? పెద్దమ్మ, అక్కకు అలాంటి టేస్ట్ లేదు. ఇప్పుడు అందరు బర్త్డేలో ఇలాంటి డ్రెస్లే వేసుకుంటున్నారు. ఏంటే నాకే పాఠాలు నీతులు చెప్తున్నావు? అది కాదు పెద్దమ్మ. నోరు మూస్తావా? ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని అమ్మ చెప్తుంటే. హలో, నేను ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో నాకు తెలుసు. ఏ, నువ్వు మాత్రం జీన్స్ అని ఫ్యాషన్ అని రకరకాల డ్రెస్సులు వేసుకోవట్లేదా? అందుకని నువ్వు కూడా వాడితో పోటీ పడతావా? లిల్లీ, వాళ్ళు మగవాళ్ళు. సో వాట్? ఏ, ఆడవాళ్ళకు మాత్రమే డ్రెస్ కోడ్ ఉంటుందా? మగవాళ్ళకు డ్రెస్ కోడ్ ఉండదా? అమ్మో అమ్మో అమ్మో, ఎంతెంత మాటలు మాట్లాడుతుందో ఇది. చదవేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదేనేమో. ఏంటి అసలు మీరందరూ చిన్న విషయానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు? అన్నయ్య, నువ్వు చెప్పు, నాకు ఈ డ్రెస్ బాగాలేదా? నేను నిన్ను అడుగుతుంటే నువ్వు తన వైపు చూస్తున్నావేంటి? ఓహో, అదా విషయం. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నేను ఈ డ్రెస్ వేసుకోవడం ఈవిడి గారికి నచ్చలేదని మీ అందరికీ నచ్చలేదా? సార్, ఎందుకు నేనంటే నీకంత కుళ్ళు? లిల్లీ, ఏ, నేనేం తప్పుగా అన్నాను? నేను ఈ డ్రెస్ వేసుకోవడం ముందే చూసి మీ అందరికి నా మీద బాగా ఎక్కించుంటుంది. అయినా ఇదేం బుద్ధి? విల్ యు షట్ అప్? చెయ్యండి, సపోర్ట్ చేయండి. అందరూ ఈవిడి గారికే సపోర్ట్ చేసి పుట్టినరోజు నాడు మాత్రం నన్ను ఏడిపించండి. అన్నయ్య, అందరి గురించి నాకు అనవసరం. నీకు నచ్చింది కదా నా డ్రెస్? నచ్చలేదు. Go and change your dress. అన్నయ్య, నువ్వు కూడా. ఏ, అలా అనకి ఇంకెలా అంటారే? వెళ్ళు డ్రెస్ మ్యాచ్ చూడపో. నేను ఇలాగే నాకు నచ్చినట్టే ఉంటాను. లీలావతి, 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 లీలావతి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.